శరణార్థులు. నేను మీ సైకిల్ మామ. మన ఎల్లి మీడియా పల్లె పాటలు ప్రోగ్రామ్ కు మళ్ళొక మట్టిలో మాణిక్యాన్ని పట్టుకొచ్చిన. మరి ఆ మట్టిలో మాణిక్యం పేరు ఏమిటిది అని అంటే మల్లేశ్వరి అన్నట్టు. మరి మల్లేశ్వరి ఎక్కడి నుండి వచ్చింది, ఆమె ఏమేమి పాటలు పాడుతుందో తెలుసుకునే ముందు, అమ్మ మల్లేశ్వరి, ముందుగా నీ పరిచయం కంటే ముందు ఒక పాటతోని సులువు చేద్దాం మనం. పాడతావా? ఒక పాట ముత్తని మొదలు పెట్టు. ముందుగా ఎల్జీ మీడియా వాళ్ళందరికి నమస్కారం. నీకు కూడా నమస్తే. అండ్ మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు దేవుడి పాటతో స్టార్ట్ చేస్తాం కాబట్టి నాకు ఇష్టమైన శివయ్య సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. శివయ్య ఆజ్ఞ లేని శివనే గుట్టదంటారు కాబట్టి శివుడి ఆజ్ఞ కావాలి మనకు. చలో అందుకో ఇక. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా జంగముడా, కంటా నగరలాన్ని దాసినోడా, కంటి సూపులతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమశంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజా రాజేశ్వర, ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా జంగముడా, కంటా నగరలాన్ని దాసినోడా, కంటి సూపులతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. వామ్ము వామ్ము, చూసిన ఆరులా చూస్తే పిల్లకి ఇంత అంత ఉండదు పిట్టంతా. కానీ శివయ్య పాట ఎంత ఘనంగా పాడింది కదా, గంట మోగినట్టే మోగుతుంది. బుజ్జి, నీ గొంతు అయితే మస్తు ఉన్నది రా తల్లి. నేనైతే ఫిదా అయినా. మన ప్రేక్షకులు కూడా బ్రహ్మాండంగా నీ పాటలు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటానా. నువ్వు మా పాట అయితే బ్రహ్మాండంగా పాడినావు. మీది ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చినావు, ఏం చదువుకున్నావు, ఒక్కొక్కటి తెలుసుకున్నాము. ముందుగా మీ ఊరు పేరు, అమ్మ నాన్న ఏం చేస్తారు, నీ పేరు అంత చెప్పిగా. నా పేరు మల్లీశ్వరి. నేను ఆంధ్ర నుంచి వచ్చాను, ఒంగోలు. ఒంగోలు. డాడీ లేరు, అమ్మ ఒక్కతే ఉంది. అక్క తమ్ముడు. నేను అక్క తమ్ముడు. నువ్వు అక్క పెళ్ళయిందా? అక్కకి పెళ్లి అయిపోయింది. నువ్వు తమ్ముడు ఏం చదువుతాను? నేను బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్ IIIT లో చదివాను అనమాట. బీటెక్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను. అయ్యో తల్లి, అవునా? ఎందుకు డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది? అది ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిస్కంటిన్యూ చేశాను. కానీ IIIT కదమ్మా, మంచి దానిలో సీట్ రావడానికి ఒక్కొక్కరు చాలా మంది పోటీ పడతారు. సీట్ వచ్చిందంటే మంచి అదృష్టవంతురాలు. కానీ సరే, ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయిలే. కానీ ఇప్పుడు మరి తమ్ముడు నువ్వు ఇక్కడ ఉంటారా, అమ్మ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారా, నువ్వు అక్కడ నుండి వచ్చినావా? నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్. ఒంగోలు నుండి ఇక్కడికి వచ్చినావు. ఏమైనా జాబ్ చేస్తావా? జాబ్ ఒకటి పార్ట్ టైం గా చేస్తుంటాను. ఇప్పుడు దేవుడి పాట సురువు చేసినావు కదా, ఇంకొక మంచి జానపదం అందుకో. జానపదం జలగుండెన జాలువారె జల జల, నా ప్రాణపదం గొంతున పారాడుతుంది గలగల. జానపదం జలగుండెన జాలువారె జల జల, నా ప్రాణపదం గొంతున పారాడుతుంది గలగల. ఈ అమ్మదనం కమ్మగుణం కలగలిసిన కోవెల, ఆ కోవెలలో పాడుతూనే పెరిగినాను పాటలా. మీ ముందుకొస్తి మల్లిలా. జానపదం జానపదం జలగుండెన జాలువారె జల జల, నా ప్రాణపదం గొంతున పారాడుతుంది గలగల. జానపదం జలగుండెన జాలువారె జల జల, నా ప్రాణపదం గొంతున పారాడుతుంది గలగల. నిజంగా కూడా ఏటిలో నీరు పోతంటే తొలకరి జల్లు పడగానే జల జల అని ఎట్లా శబ్దం వస్తుందో, నీ గొంతులో కూడా జానపదం నిజంగా కూడా అట్లనే జాలు వాడతాను తల్లి. సూపర్ సూపర్, బ్రహ్మాండంగా వాడుతున్నావురా. ఇంకా ఇప్పుడు అమ్మ అక్కడే ఉంటదా? అయితే అమ్మ ఇంటి దగ్గరే ఉంటారు. అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది, తమ్ముడు అమ్మ ఇంటి దగ్గర. ఇంకా అది చూసుకుంటూ ఇంక ఇంట్లో ఉంటారు. నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్నావా? ఇక్కడ చేస్తున్నా. ఈ పాట ఎప్పటి నుంచి మొదలు పెట్టినావు నువ్వు పాటలు పాడడం? నాకు చిన్నప్పటి నుంచి, అంటే నేను 8th క్లాస్ అప్పటి వరకు, అప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారనమాట మా టీచర్స్. వాయిస్ బాగుంది కదా, కొంచెం ఇంకా ఫ్యూచర్ ఉంటది నీకు, ట్రై చేయి అని చెప్పేసి నన్ను అప్పుడు. నువ్వు 8వ తరగతిలో పాట పాడినావు కదా, ఆ 8వ తరగతిలో నువ్వు పాడిన పాట ఏంటిది? ఏ పాటను చూసి గొంతు బాగున్నదని మీ పంతులు నిన్ను ప్రోత్సహించింది? ఆ పాట మన ఎల్జీ మీడియా పల్లె పాటలు ప్రేక్షకుల కోసం. ఆడపిల్లరమ్మా నేను ఆడపిల్లరాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా,
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు సిందకమ్మా అష్టంలో పుట్టిన నీ అమ్మ జ్యేష్ఠనంటున్నారా ఈ పాడు లోకంలో అమ్మా హీనంగా చూస్తున్నారా ఆడదని అంటున్నారా అమ్మా పాడుదని తిడుతున్నారా అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా నన్నేమో పాడుదని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు సిందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు సిందకమ్మా. సూపర్ సూపర్ అమ్మ బంగారు తల్లి, నీ గొంతు అయితే అమృతం లాగున్నది రా, బ్రహ్మాండంగా వాడుతున్నావు. అప్పుడు ఆడపిల్ల పాట బాగా వైరల్ అయింది, మధుప్రియ ద్వారా ఈ పాట బాగా సమాజంలోకి వెళ్ళిపోయింది. ఏ ప్రోగ్రామ్ చూసినా ఏ కార్యక్రమం చూసినా ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఏ సింగర్ ఏ కళావేదికైనా ఏ ప్రోగ్రామ్ అయినా ఆడపిల్ల పాట వాడాల్సిందే. మంచి అంటే అప్పుడు నీకు పేరు తీసుకొచ్చిన పాట అన్నట్టు ఇది. స్కూల్లో 8వ తరగతిలో నువ్వు ఈ పాట పాడినా. అప్పుడు ఎవరు గుర్తించారు నీ టాలెంట్? మా తెలుగు టీచర్ ఆ మేడం తోటి స్టార్ట్ అయ్యి ఇంకా అందరూ మేడం తెలుగు టీచర్ పేరైతే గుర్తులేదు, నీకు గుర్తుందా? మేడమ్మ టీచర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు ఆ రోజు ఈ మల్లీశ్వరిని గుర్తించకపోయేది ఉంటే ఇప్పుడు ఈ పాటలు బయటకు వచ్చేటి కాదు. మల్లీశ్వరి గొంతు బ్రహ్మాండంగా ఉన్నది. అమ్మ ఇంకేంది కాలుష్యం, సినిమా పాటలు ఏమన్నా వాడతాను? ఒక సినిమా పాట వాడు. కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు దినకు దినకు దిన దిల్లిల్లా నా నాదరాని దింతరాని దినతో దినకు దినకు దిన దిల్లిల్లా నా నాదరాని నాదరాని దినతో జల 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 జంట పదాలు గల 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 జంట పదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే విడదీయుట ఏ న్యాయం కాదు విడదీసేస్తే వివరము లేదు రెండేలే రెండు ఒకటేలే దినకు దినకు దిన దిల్లిల్లా నా నాదరాని దింతరాని దినతో దినకు దినకు దిన దిల్లిల్లా నా నాదరాని దింతరాని దినతో. సూపర్ సూపర్ రా తల్లి. అమ్మ ఈ సరిగమలు నువ్వు ఉన్నట్టుగా మంచిగా చక్కగా వాడుతున్నావు. సంగీతం నేర్చుకున్నావా? సంగీతం ఏమి ఇంకా నేర్చుకోలేదు సార్, అసలే నేర్చుకోలేదు. సంగీతం నేర్చుకోకపోయినా కూడా మన బుజ్జి మల్లేశ్వరి ఇంత గొప్పగా వాడుతుందంటే ఇంకా కొంచెం సంగీతం కనుక అవగాహన చేసుకుంటే నువ్వు మంచి సింగర్ అవుతావు అమ్మా, మంచి భవిష్యత్తు ఉన్నది. నేను సైదుల మామగా ఈ మాట చెప్తాను, నువ్వు ఈ కాలం నుంచి పాటను తినాలే తాగాలి. తినవా? నీకు గొంతు బాగున్నది రమ్మ, నీ గొంతు బాగున్నది. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంకొక జానపదం అందుకుంటావా, ఇంకోటి సినిమా పాడతావా? రైతులకు సంబంధించింది కానీ ఆడపిల్లలకు సంబంధించింది కానీ. ఇలా నా మాట తక్కువ ఉండాలి, నీ పాటలు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే గొంతు బాగున్నది. బ్రహ్మాండ ఇంకో పాట అందుకో. నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల జో ఓ రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో
నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో కమ్మగా ఉంటది యాస ఇది కొమరం భీముల పాట కొట్లాటను నేర్పిన నేల జో. సూపర్ సూపర్ రామా. చూసినా మళ్ళొక్కసారి మన మల్లేశ్వరి ద్వారా పాటకు కులము మతము ప్రాంతం ఉండదనేది నిరూపించబడింది. ఎందుకంటే ఈ ముచ్చటంటే అమ్మాయి మల్లేశ్వరి ఆంధ్ర పొదిలి కదా, ఒంగోలు అన్నావు కదా, ఒంగోలు దగ్గర పొదిలి నుండి వచ్చింది. తెలంగాణ పాట ఎంత బ్రహ్మాండంగా పాడింది. నిజంగా మల్లేశ్వరి గొంతుల కోయిలు ఉన్నదనిపిస్తుంది నాకైతే. అమ్మ బ్రహ్మాండమైనటువంటి పాట పాడినవరా. పాటకు ఇదే కళాకారులకు కులము గాని మతం గాని ప్రాంతం గాని ఏది ఉండదు. కళాకారులు అంటే కథం పాట పాడుతున్నామా పాడినామా అంతే ఉంటది. ఇంకొక పాట అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి ముగ్గురు పట్టి ఊయలలుపే అమ్మలాలనా ఊపిరి పోసి నూరేళ్ళ నిండు దివేనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. సూపర్ సూపర్ నాన్న. అమ్మ పాట పాడినావు కాబట్టి, నాన్న లేడన్నావు కదా, అమ్మ గురించి అమ్మ ఏం చేస్తుంది? నువ్వు బీటెక్ ఇక్కడ వరకు చదువుతున్నావు, అక్క పెళ్లి చేసింది, తమ్ముడు చదువుకుంటాడు, నువ్వు ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తున్నావు. నీ జీవితంలో అమ్మ పాత్ర. నేను ఎందుకంటే వయసులో పెద్దవాడిని కాబట్టి, నా బిడ్డ వయసు కాబట్టి నిన్ను నమస్కారం పెట్టదు కాబట్టి నేను ఆశీర్వదిస్తానా. ఈ సైదులు మామ ఆశీర్వాదం నీకు ఎప్పటికి ఉంటుంది. నువ్వు గుర్తు పెట్టుకో. ఈ ఇంటర్వ్యూ నీకు భవిష్యత్తులో నీ పేరు నిలబెడుతుంది. చాలా ఛానల్ వాళ్ళు నిన్ను మళ్ళీ పిలిపిస్తారు. అమ్మ గురించి పాట పాడినావు కాబట్టి నీ జీవితంలో అమ్మ పాత్ర, అమ్మ గురించి, అమ్మ ఏం చేస్తుంది? అంటే చిన్నప్పుడే డాడీ లేరు, చనిపోయారు. ఇంకా దాని తర్వాత చూసుకున్న అమ్మాయి. అంటే ముగ్గురు అన్నమాట మేము, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. అందులో మమ్మల్ని చదివేయడం కోసం మా అక్క కూడా చదువు మానేసింది. అంటే ఇంకా అమ్మ ఒక్కతే చిన్నప్పటి నుంచి ఎవరు లేరు పట్టించుకునే వాళ్ళు. అంటే అమ్మ సైడ్ నుంచి గాని నాన్న సైడ్ నుంచి గాని ఎవరు లేరు. ఇంకా అమ్మ ఒక్కతే చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా కష్టపడింది. అటు పనులు అన్ని చేసుకొని, పొలం పనులు అన్ని చేసుకొని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. ఆమెకు చెప్పడానికంటూ ఏమి లేదు, మాటల్లో ఏం చెప్పలేము. ఏం పేరు అమ్మ పేరు? ఏం పేరు? అమ్మ పేరు సుబ్బులు సార్. సుబ్బులేశమ్మ. సుబ్బులు. అమ్మ మల్లేశ్వరి గురించి నువ్వు ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ కష్టం వృధా అవ్వదు. అమ్మ నువ్వు ఏడవకూడదు. ఎందుకంటే మల్లేశ్వరి ఖచ్చితంగా ఒక గొప్ప సింగర్ అవుతుంది. నీ కష్టం వృధా అవ్వదు. అమ్మ నువ్వు కూడా ఏడవద్దు. అంటే అమ్మ అనగానే ఏడవద్దని నేను చెప్తాను, కానీ నాకు కూడా అమ్మ అనగానే ఒక ఎమోషనల్. మనకి ఖచ్చితంగా అమ్మ మన జీవితంలో అమ్మ పడ్డ కష్టం ఏంది అనగానే ఎవరికైనా కన్నీళ్ళు రాక తప్పదు. మన ఎల్జీ మీడియా ప్రేక్షకులు కూడా ఇప్పుడు నీ ఎమోషనల్ చూసి వాళ్ళు కూడా ఏడతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మంచి ఉర్రూత లిగించే జానపదం గాని సినిమా పాట గాని నీకు నచ్చింది. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రేఖలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయి రాయే పిల్ల రంగులారాటం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా రంగులారాటం ఎక్కించి నన్ను ఆగం చేస్తావంట. అందుకే రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయి
బొంబాయికి రాను. ఈ నడుమ బాగా ట్రెండింగ్ ఉన్నది ఇప్పుడు ఈ పాట, రాను బొంబాయికి రాను అనే పాట. రాతోడు రాము పిల్లాడు తనే పాడిండు, తనే డాన్స్ కూడా చేసిండు. బాగుంది, మంచిగా ఊపున్న పాటలు. గొంతు బాగున్నది. పల్లవించు మూవీ సాంగ్ పాడండి. ఏదైనా పాడు. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. సరికొత్తగా సాగు ఈ పాట, ఇది కాలులు ఆడే సయ్యాట. నాలుగు దిక్కులు నా చిరు పాటలు అల్లుకునే సమయం. చుక్కల సాటుకు రెక్కలు విప్పుకు సాగెను నా పయనం. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. అమ్మ సినిమా నీవు జానపదాల కంటే సినిమా పాటలు ఎక్కువ వచ్చినట్టుండే, అంతే కదా? ఇంకొక పాట మన ప్రేక్షకుల కోసం. పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, నా ఎంట రావద్దోయి ఓ సురేశా పరేషాలు చెయ్యొద్దోయి. నా ఎంట రావద్దోయి ఓ సురేశా పరేషాలు చెయ్యొద్దోయి. పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, నా ఎంట రావద్దోయి ఓ సురేశా పరేషాలు చెయ్యొద్దోయి. పాతికేళ్ళు ఉంటాను పట్నంలో ఉంటాను, పాతికేళ్ళు ఉంటాను పర్వాలేదనుకుంటానే ఓ శిరీష మనసు పడితే ఏం చెయ్యానే. పర్వాలేదనుకుంటానే ఓ శిరీష మనసు పడితే ఏం చెయ్యానే. అమ్మయ్యాలేరోయి అన్నలైతే చూడరోయి, అమ్మయ్యాలేరోయి అమ్మలైతే చూడరోయి, నా బతుకు ఒంటరిదాయి ఓ సురేశ నట్టేట ముంచొద్దోయి. నా బతుకు ఒంటరిదాయి ఓ సురేశ నట్టేట ముంచొద్దోయి. పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, నా ఎంట రావద్దోయి ఓ సురేశా పరేషాలు చెయ్యొద్దోయి. నా వెంట రావద్దోయి ఓ సురేశా పరేషాలు చెయ్యొద్దోయి. సూపర్ 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 అమ్మ, పాట బాగున్నది. ఇది సేకరణ పాట లేకపోతే నువ్వు రాష్ట్రమా? ఎవరు పాడింది ఈ పాట? ఆయన పాటే సార్. ఎవరు? సురేష్ అన్నట్టయినదా? ఆల్రెడీ రికార్డ్ అయిందా? ఇది ఆల్రెడీ రికార్డింగ్ యూట్యూబ్ లో ఉందా? ఓకే, పాట బాగుంది. సురేష్ పాటలు రాస్తాడా? ఇంకా ఇంకొక మన అక్క పాట పాడు. అక్క అని పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. అక్క అని పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులనున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమూల సొమ్మసిల్లునమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మధురతరమో. సూపర్ సూపర్. అమ్మ గురించి ఎన్ని పాటలు వచ్చినా, ఎంత మంది కవులు ఎన్ని కావ్యాలు రాసినా, ఎన్ని పాటలు పాడినా తక్కువ. అమ్మతనం గురించి, అమ్మ ప్రేమ గురించి మనం వివరించలేము. కానీ ఎంతైనా ఎన్ని రాసినా కూడా అమ్మను మనం వర్ణించలేము. కాబట్టి అమ్మ గొప్పతనం ఈ సృష్టిలో ప్రత్యేకమైన స్థానం ఉంటది అమ్మ గొప్పతనానికి. కాబట్టి బ్రహ్మాండంగా వాడిన సూపర్. ఇంకొక పాట అనుకో. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావి ఎలా,
మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటకు రాదే ఎలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం నా పేదెలా. ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే, తలపులు చూపేదెలా. ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో, తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. నీలి కన్నుల అతని బొమ్మని చూసి నాకింకా చోటెక్కడుందని, నిదరే కసురుకునే రేలు మేలుకున్నాయి మేమింతకై పని, వేల ఊహల్లో ఊరేగు చూపుని, కలలే ముసురుకునే హాయిలో. వినబడుతోందా నా ప్రియమైన నీకు, ఆశల రాగం అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మది తిరిగిందని, తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటకు రావే ఎలా. ఓకే అమ్మ, ఇక నేను నా మాటలు తక్కువ, నీకు నచ్చిన పాటలు పాడు.